వాళ్ళకి ఫోన్ చేస్తే స్పందన లేదు. అడ్డు కట్టలేదని వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. ఈ రోజు అయితే అడ్డు కట్టేసుకోమంటారు. తాడి కూడా నీళ్ళు అందలే ఇప్పుడు నీళ్ళు బయట కూడా తెరపడదు అక్కడ నీళ్ళలో ఎట్లొస్తాయి స్వామి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన మాట నడతలేదు స్వామి. ఆయన మా ముందరే ఫోన్ చేస్తాడు, నీళ్ళు ఇవ్వమని చెప్తాడు. ఆయన మాట నడనిస్తలేదు. ఇప్పటికి 5 తల్లు చూసాం కదా స్వామి వాళ్ళ మాట. నా మాట పంపిస్తున్నారు. ఈ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు సార్. ఈ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు సార్. చనిపోతే ఎంత నష్టం ఉంటుంది? మా పిల్లల వాళ్ళు చెప్తారు, మా భార్యనే వాళ్ళు చెప్తారు. మా పరిస్థితి ఏంది? సార్ మీరు మాకు 2 తల్లు ఇచ్చారు సార్. ఇప్పటికి 5 తల్ల వాటర్ ఇచ్చారు. మాకు 2 తల్లు అందించారు. మీరు ఇస్తా అంటారు, వాటర్ వస్తలేదు. ఇక్కడ వేస్తా అంటే మీరు ఇస్తా అంటారు. మీరు కట్ట అడ్డం పెడితే కూడా మీరు ఆ కట్టను తీయించలేదు. పరిస్థితి సార్ ఇది. మా ప్రయత్నం మమ్మల్ని వేసుకొని మీరు వాటర్ వేయలేదు సార్. పోయినసారి కూడా అన్నారు, పోయినసారి కూడా రాలే. పోయినసారి కూడా అడ్డం. ఈ రోజు ఖచ్చితంగా వాటర్ ఇప్పిస్తాను సార్. మీరు డబ్బాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు మళ్ళీ కూర్చుంటాం. ఖచ్చితంగా ఇస్తా అంటే ఇస్తాను సార్. లేకపోతే మాట్లాడే కాదని చెప్పండి. ఏదో ఒక నిమిషం తర్వాత చెప్తా ఉంటుంది సార్. చెప్తారా? బండి కోటి పెట్టుకుంటా ఆర్డర్ రైట్ నువ్వే మాట్లాడు. ఇప్పుడే ఇచ్చినట్టు మళ్ళీ ఈ లేవు కదా. ఇప్పుడు మన కడెం ప్రాజెక్టు కింద రబీ పంటకు 8 తల్లు ఇస్తా అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులందరూ వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ప్రకారమే ఏది 6 తడి పంటలు వేసుకోవడం జరిగింది. వారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే రైతులు 6 తడి పంటలు వేసుకున్నారు. వస్తాయి కానీ ఆలోచనతోటి పండుతాయని ఆలోచనతోటి పంటలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం వేసారు? ఒకే తడి ఇచ్చారు. ఇప్పటి వరకు అంటే మనకు 24కు వచ్చిన తడి ఒక తడి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5 తల్లు ఇచ్చారు. 5 తళ్ళల్లో ఒక తడి అందితే రైతులు ఏం చేయాలి? రైతులు చాలా మొత్తం మీద పెట్టుబడి పెట్టి ఈరోజు ఒక పంట చేతికి వచ్చే టైం ఉంది. ఇంకొక నెల రోజులు అయితే పంట చేతికి వస్తుంది. ఆ టైంలో వీళ్ళు రైతులు వాటర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. స్పందన లేదు. ఎవరికి ఫోన్ చేసినా వాటర్ వస్తున్నాయని అంటున్నారు కానీ కనీసం మరి ఇక్కడ వచ్చి వాటర్ ఎంతవరకు వచ్చినాయి, ఏం జరిగిందని చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అడిగితే ఫోన్ చేస్తే అధికారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంక ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కూడా ఇంత బాధ ఉందని చెప్పుకుంటూ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అనుకోకుండా మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, వాటర్ వస్తలేవని ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా కూడా స్పందన లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తే ఎస్ఐ గారు వచ్చి మాకు మాట హామీ ఇచ్చి మేము వాటర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఐ గారు మాట మేరకు మేము ధర్నా విరమించుకున్నాము.
రేపటి రోజున వాటర్ రాకపోతే ఇంతకంటే పెద్ద మొత్తం మీద ధర్నా చేసి ప్రభుత్వానికి కానీ ఈ కడెం ప్రాజెక్ట్ అధికారులకు కానీ మా నిరసన తెలియజేస్తున్నాం. మాకు వాటర్ అందియాలని కోరుకుంటున్నాం. ఏఈ గారు గారికి మేము తెలియనిది ఒకటి, మా రైతుల ఆవేదన చూసుకొని మాకు కొన్ని వాటర్ కావాలని మేము కోరుతున్నాము. మాకు మీరు అత్తయ్య అని అంటారు, ఏఈ గారిని డిఈ గారిని అడిగినా ఎస్సీ గారికి ఫోన్ చేసినా కానీ మాకు ఇవరకు నీళ్ళు అయితే చుక్క నీళ్ళు రాలేదు. మీరు దయచేసి మాకు వాటర్ పంపించండి. లేదనుకున్నారనుకో మేము భార్య పిల్లలతోటి మందు డబ్బాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుండి పక్క జరుగుతుంది. మేము చేసేది మాకు వాటర్ కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు మా మీద దయ ఉండి రైతులని ఆ రైతులకు మీరు మాకు వాటర్ పంపిస్తేనే బరోబరి, లేకపోతే మా ఉసురా మీకు ఏదో మీరు ఉండరు సార్. మాకు కావాల్సిన అయితే వాటర్ కావాలి.